హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ తవా వంకాయ ఫ్రై, బ్రింజాల్ తవా ఫ్రై అండి. లావుగా ఉన్న వంకాయని తీసుకొని మనం ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. తవా ఫ్రై అనేది చాలా బాగుంటుంది. వంకాయ ఎప్పుడు రొటీన్గా చేసే విధంగా కాకుండా ఒకసారి నా స్టైల్లో నేను చూపించిన విధంగా ట్రై చేయండి. సాంబారు, రైస్ వీటికి చాలా మంచి కాంబినేషను. దీనికోసం బాగా పొడుగ్గా లావుగా ఉన్న వంకాయని తీసుకున్నాను. మీరు కూడా ఇట్లా లావుగా ఉన్న వంకాయలు తీసుకోండి. ఈ వంకాయలు మాకు ఎక్కడ అంటారా, రిలయన్స్ సూపర్ మార్కెట్లో వాళ్ళు దొరుకుతున్నాయండి. ఇట్లాగా పెద్ద సైజు వంకాయను అలా తెచ్చుకున్నారనుకోండి బాగుంటుంది. మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ముందుగా వంకాయలన్నీ కూడా ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. చూడండి, గింజ పట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు. వంకాయ అంతా కూడా ఇలా కట్ చేసుకున్నాక వేరే బౌల్లో ఈ వంకాయలకి రుచికి సరిపడా సాల్టు, పావు స్పూన్ పసుపు, అట్లానే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం మీ టేస్ట్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లానే శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ శనగపిండి లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం అంతా కూడా కారం అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా కలిపేసుకున్నాక వంకాయ ముక్కలు నీటిలో మనం వేసి ఉప్పేసి నీటిలో పెడతాం కదా, ఇక్కడ నేను ఉప్పేసి వేయలేదు. వెంటనే ఈ పిండి మిశ్రమం చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఈ పిండిలో డంప్ చేసుకొని బాగా అద్ది పిండిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అద్ది పెట్టేసుకున్నాం అనుకోండి వంకాయ కండ్రెక్కదు. ఈలోగా చిన్న మంట మీద తవా వేసుకోవాలి. దోశలు నాన్ స్టిక్ పాన్ కానీ దోశల పెనం కానీ వేసేసుకుంటే అది వేడెక్కేలోపు మనం ఇలా ముక్కల్ని రెడీ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి రెసిపీ చేసుకోవడానికి. వంకాయ కూర వండడం కంటే వంకాయ ఫ్రై చేయడం కంటే కూడా చాలా ఈజీ. కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. చూడండి, ఇట్లా ముక్కలన్నీ కూడా పౌడర్ అద్దాను. ఇప్పుడు దోశ పెనంకి కాస్త నూనె అప్లై చేసుకోవాలి. నాన్ స్టిక్ కడాయి కంటే కూడా మామూలు ఇనుప కడాయి అయితేనే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ మామూలు పెనం వేసుకున్నాను. నూనె అంతా వేసుకున్న తర్వాత నూనె పెనం నిండా అప్లై చేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఇట్లా 1 by 1 స్లైసెస్ అన్నీ కూడా పేర్చుకున్నట్టు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా వేసుకున్నాక ఒక 1/2 నిమిషం పాటు ఉంచేసామనుకోండి రెండు వైపులా ఫ్రై అవుతుంది. తర్వాత 1 నిమిషం తర్వాత మనం టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కడాయిలో మనము తవా చేసాం కదా ఆయిల్, అదే విధంగా బ్రష్తో కొంచెం పైన లేయర్ కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడు లోపల వరకు ఆయిల్ వెళ్ళి కాస్త బాగా ఫ్రై అవుతుంది. రెండో వైపు కూడా మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ చేయడానికి కూడా చాలా తక్కువ టైము, చాలా సింపుల్ ఇంగ్రీడియంటే. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి సైజు వంకాయలు దొరకకపోతే తెల్ల వంకాయలు దొరుకుతాయి కదా, ఆ వంకాయలతోనన్నా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, ఇట్లా వంకాయలన్నీ కూడా బాగా రెండో వైపు కూడా బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఎర్రగా కాలితేనే వంకాయ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కాలిన తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచితే లోపల వరకు ఏదైనా పచ్చి ఉందనుకోండి ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. చూసారుగా వంకాయ తవా ఫ్రై ఎట్లా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు రెండు వైపులు టర్న్ చేసుకున్నాక మరొక నిమిషం మూత పెట్టేసామనుకోండి అటు ఇటు కూడా లోపల నుంచి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. దీన్ని మనం రసము, రైసు, సాంబారు అట్లా వేసుకోవచ్చు. ఉట్టినోటితో కూడా తినేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.